నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోరాటం చేస్తున్న విద్యార్థులు మరియు యువతపై పోలీసులు జరిపిన లాఠీ చార్జ్ బాష్పవాయు ప్రయోగాన్ని నిరసిస్తూ నంద్యాల పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు సాయిరాం రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంగణంలో సిజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున శాంతియుత నిరసన చేపట్టారు. నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులపై పోలీసులు నిర్దాక్షిణ్యంగా లాఠీచార్జ్ చేసి బాష్పవాయువును ప్రయోగించడాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి నిరసనగా మరియు ఢిల్లీలో పోరాడుతున్న విద్యార్థులకు సంఘీభావంగా నంద్యాల పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు సాయిరాం రెడ్డి నేతృత్వంలో విద్యార్థులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. నమస్కారం. ఈరోజు బీజేపీ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ వర్షాకాల సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున నీట్ పేపర్ లీకేజ్తో పాటు దేశంలో అనేక పేపర్లు లీక్ అవ్వడము, అంతేకాకుండా అనేక పరీక్షలు ఆన్లైన్లో కరెక్షన్ చేస్తామని చెప్పేసి జరిగినటువంటి అవకతవకలు, రిజల్ట్స్లో అవకతవకలతో పాటు ఈరోజు నీట్ పరీక్షల అవకతవకలు జరగడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి దేశంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర భారీ ఎత్తున విద్యార్థులు మరియు యువత గత 3 రోజుల నుంచి నిరంతరం దేశ ప్రజల కోసం, దేశంలో ఉండే విద్యా వ్యవస్థ మార్పు కోసం చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతుగా ఈరోజు ఇక్కడ నంద్యాలలో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. దయచేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా దీన్ని గ్రహించి వారితో చర్చలు జరిపి వారి యొక్క డిమాండ్స్ను త్వరగా తీర్చాలని, లేకపోతే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఢిల్లీలో జరిగినటువంటి సెగలు దేశవ్యాప్తంగా నిరసనలు భారీ ఎత్తున యువత మరియు విద్యార్థులు చేయడం మనం గమనిస్తున్నాం. మనం గమనించినట్లయితే మన దేశంలో కూడా ప్రశ్నించడం మరియు ఉద్యమించడంతోనే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ప్రశ్నించడం మరియు ఉద్యమించడంతోనే అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ప్రశ్నించడం మరియు ఉద్యమించడంతోనే అనేకమైనటువంటి సంస్కరణలు, అన్ని రకాల మార్పులు మన దేశంలో జరిగాయి. దాన్ని గ్రహించండి. అంతేకాకుండా 2014 ముందు కూడా మీరు గమనించినట్లయితే అన్నా హజారే గారి నాయకత్వంలో కరప్షన్కు వ్యతిరేకంగా ఇదే తరహాలో పెద్ద ఎత్తున యువత అంతా కూడా, దేశ యువత అంతా కూడా ఆ రోజు పాల్గొని కాంగ్రెస్కు వ్యతిరేకంగా సపోర్ట్ చేసింది. ఆ రోజు బీజేపీ పార్టీ ప్రతిపక్షం కూడా నితిన్ గడ్కరీ గారి అధ్యక్షతలో సపోర్ట్ చేశారు. ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా అవినీతికి జరిగిన వ్యతిరేక ఉద్యమంలో మీరు ఈరోజు ప్రధానమంత్రి అయ్యారంటే అది కూడా ఒక ముఖ్య కారణం. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు, మీ మంత్రులందరూ కూడా వాళ్ళతో చర్చలు జరిపి ఈరోజు వాళ్ళు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళను అమానుషంగా, మన దేశ విద్యార్థులైనటువంటి అమానుషంగా మీరు ఈరోజు వాళ్ళ మీద లాఠీ చార్జ్ అయితేనేమి, బాష్పవాయువు ప్రయోగం కూడా మీరు చేశారు. వాళ్ళకు ఖచ్చితంగా మెరుగైన వైద్య సేవలు అందించి మంచి హాస్పిటల్లో వాళ్ళకు వైద్యాన్ని అందించాలి. దాంతోపాటు ఈరోజు కూడా ఇంకా కంటిన్యూగా ఈరోజు మీరు ఆగుతారు అనుకున్నారు, కానీ ఉద్యమం ఎక్కడ కూడా ఆగే పరిస్థితి కనపడలే. మీ అంచనాలకు అందని రీతిలో ఉద్యమం కొనసాగుతుంది. కావున మీరు వాళ్ళ డిమాండ్ను తీర్చని ఎడల భవిష్యత్తులో కూడా కలిసి వచ్చే అన్ని సంఘాలతో భారీ ఎత్తున నిరసన తెలుపుతాం. థ్యాంక్ యూ.